Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Directors. ఈ వీడియోలో డిస్ట్రిబ్యూటెడ్ డేటా సిస్టమ్ లో డేటా ఫ్రాగ్మెంటేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అండర్స్టాండ్ మీకు ఈజీగా అనిపిస్తుంది. మరి ఎక్కడ ఎగ్జామ్స్ లో కానీ మీడియంస్ లో కానీ ఎక్కడ ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు డేటా ఫ్రాగ్మెంటేషన్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారు ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సజెషన్స్ లో అయితే మా అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంపల్సరీ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. DBMS అలా కంప్యూటర్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే డేటా ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ది ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ది డేటాబేస్ ఇంటూ స్మాలర్ మల్టిపుల్ పార్ట్స్ ఆర్ సబ్ టేబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఒక డేటాబేస్ ని స్మాలర్ మల్టిపుల్ పార్ట్స్ గా అంటే సబ్ టేబుల్స్ లాగా డివైడ్ చేస్తే దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇంకా ఏమంటారు చూడండి. దీస్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ కాల్డ్ లాజికల్ డేటా యూనిట్స్ అండ్ ఆర్ స్టోర్డ్ ఎట్ వేరియస్ సైట్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ డేటా సిస్టమ్ లో డేటాబేస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూట్ అయిన డేటాబేస్ ని సైట్ అనొచ్చు లేదా ఒక సర్వర్ అనొచ్చు. సో ఆ డేటాబేస్ లో ఆ డేటాబేస్ కి సంబంధించిన డేటాని సబ్ పార్ట్స్ లాగా కూడా డివైడ్ చేయొచ్చు, అంటే రిక్వైర్మెంట్ ని బట్టి. మరి ఏ విధంగా డివైడ్ చేస్తాడు ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్. మరి హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ లో డేటా అనేది ఏ విధంగా డివైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. It divides a table horizontally into a group of rows to create multiple fragments or subsets of a table. అంటే ఇక్కడ హారిజంటల్ అంటే రో వైజ్ గా డివైడ్ చేస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ టేబుల్ ఉంది అనుకుందాం. ఏదో ఒక టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్, ఈఏపీ టేబుల్ అనుకుందాం. ఇందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఏజ్, శాలరీ, సో 4 కాలమ్స్ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ కి మనం హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే రో వైజ్ గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు ఉంది. సెకండ్ పార్ట్ వచ్చేసి థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డు ఉంది. అంటే రిక్వైర్మెంట్ ని బట్టి ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు రో వైజ్ గా. సో అటువంటి దాన్ని ఏమంటామంటే హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఈ విధంగా డివైడ్ అయిన తర్వాత ఏ లొకేషన్ లో అయితే అది రిక్వైర్డ్ అవుతుందో ఆ లొకేషన్ లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇటువంటి దాన్ని హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే రో వైజ్ గా డివైడ్ చేసే దాన్ని హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇట్ డివైడ్స్ ఏ టేబుల్ వర్టికల్లీ ఇంటూ ఏ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ టు క్రియేట్ మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ టేబుల్. అంటే ఇక్కడ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ లో టేబుల్ ని కాలం వైజ్ గా డివైడ్ అవుతుంది. టేబుల్ ని కాలం వైజ్ గా డివైడ్ చేస్తుంది. హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ లో అయితే రో వైజ్ గా డివైడ్ చేస్తుంది. వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అయితే కాలం వైజ్ గా డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇదే టేబుల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే చూడండి, ఐడి నేమ్ ఒక టేబుల్, ఏజ్, శాలరీ ఒక టేబుల్. సో 2 టేబుల్స్ లాగా డివైడ్ అవుతుంది కాలం వైజ్ గా. ఆ విధంగా డివైడ్ చేసే దాన్ని వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఏ సైట్ లో అయినా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక థర్డ్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఆర్ హైబ్రిడ్ ఫ్రాగ్మెంటేషన్. ఇదేంటో చూద్దాం. ఇట్ ఈస్ డన్ బై పర్ఫార్మింగ్ బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ పార్టిషనింగ్ టుగెదర్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ రిలేషన్. అంటే మిక్స్ రో కాలం మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని హారిజంటల్ గా వర్టికల్ గా అంటే కాలం వైజ్ గా రో వైజ్ గా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదే టేబుల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఐడి నేమ్ అంటే 1A 2B ఓన్లీ ఆ పార్ట్ ని మాత్రమే డివైడ్ చేశాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ ని మాత్రమే డివైడ్ చేసినాను. ఓకే, సెకండ్ దానిలో ఏజ్, శాలరీ ఓన్లీ ఈ 2 రికార్డ్స్ ని మాత్రమే కట్ చేశాను, అంటే డివైడ్ చేశాను. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు మిక్స్డ్ గా. అదే హారిజంటల్ అయితే కంప్లీట్ రికార్డ్ రో వైజ్ గా డివైడ్ చేస్తుంది. వర్టికల్ అయితే కంప్లీట్ రికార్డ్స్ ని కాలం వైజ్ గా డివైడ్ చేస్తుంది. అదే మిక్స్డ్ అయితే ఇక మన ఇష్టం, రో కాలం కాంబినేషన్ మనం ఎట్లా పెట్టుకోవచ్చు, ఏ విధంగా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇలా డివైడ్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్ ని బట్టి ఏ డేటాబేస్ సైట్ లో అయినా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా ఒకసారి చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా ఫ్రాగ్మెంటేషన్. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంప్రూవ్డ్ అవైలబిలిటీ. సో డేటా ఏ సైట్ లో అయితే ఉంటుందో ఆ సైట్ లో డేటా అనేది ఫుల్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్ రిలయబిలిటీ. థర్డ్ వన్ వచ్చేసి ఈజీ యూసేజ్ ఆఫ్ డేటా. ఫోర్త్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. డేటా అనేది నియర్ బై సైట్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని పర్ఫార్మెన్స్ ఈజీగా ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. మరి దీంతో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక క్వెరీ రాస్తున్నాం అనుకోండి, ఆ క్వెరీకి సంబంధించిన అవుట్పుట్ మల్టిపుల్ సైట్ లో ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ మల్టిపుల్ సైట్ లో ఉండే డేటా రావాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అంటే లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అదొకటైతే డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదే క్వెరీకి సంబంధించిన అవుట్పుట్ సింగిల్ సైట్ లో ఉందనుకోండి, ఈజీగా వస్తుంది, ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం డేటా ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే, మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్ గా ఇదంతా రాసేసుకోండి. ఎగ్జామినేషన్ లో డేటా ఫ్రాగ్మెంటేషన్ అని క్వశ్చన్ అడిగినట్లయితే ఈ క్లియర్ గా ఇది రాసేసేయండి, మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కంప్యూటర్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.